అన్న పుష్ప 2కి వెళ్తున్నారా? మేమా బ్రో థియేటర్ బయట నిలబడతాం బ్రో. టీవీలో చూస్తాం. థియేటర్ బయట నిలబడతాం బ్రో. టికెట్ చూపి అన్న. చూపిస్తా. లైక్ కొట్టు బ్రో, ఫస్ట్ లైక్ కొట్టు. టికెట్ అంటే చూపి లైవ్ లా కూర్చుంటారేమో మనం వెళ్ళేటప్పటికి అన్న. సాఫ్ చేసి పెడతారు లైన్. అలా అయితే ఓకేనా? కాదు ఉచ్చమైనకి అయితే ఘోరంగా ఉంటుంది లైక్ ఆడ. రైట్కి. ముందే చలికి కొట్టాలనుకుంటుండే. ఏమన్నా పట్టవుతా వెళ్తాడేమో. రేడు ఎవడు రేడు? ఇడు. అవునవును వెనకాల ఫైర్ అయింది. అడుగున్నాను ఓపెన్లో ఉన్నా. అదే కనబడ్డాడు చెట్టు కనబడ్డాడు. ఆయనకి చెట్టు వెనకాల ఉచ్చ ఒప్పియాలనికి. లూట్ వేస్తున్నా. ఇంకొకడు ఉంటాడు అన్న. ఏం లేడాడు. టార్చ్ పై ఏమడుతుంది చూసా లయన్. అదే అన్న అదే. లయన్ పార్టీ ఇచ్చిన ఆడుతాడు. పార్టీ ఉంది పుష్ప. ఫోన్ చేస్తే కనుక మాది కింద రాయి దగ్గర ఎగ్జాక్ట్ గా వెనకాల ఉన్నాడు. నీ అమ్మ లంచొడక, నీ గుద్ద దెంగ కాకపోతే. నేడొచ్చింది కుర్రాళ్ళు వేడెక్కి ఉన్నోళ్ళు. ఏడాడ వేయలేదు. వచ్చాడు. అయిపోయింది నా పని. లంచొడుకులో రైట్లో పిల్లలు పుక్కులమాట ముగ్గురు వస్తారు లంచొడుకులు. ఒక్కరు కొట్టిన సాటిస్ఫాక్షన్ కూడా లేదు బ్రో. నా మడ్డ కాడికి ఏమైంది బ్రో లంచ్ ఆ కొడుకులో. ఆడ ఎదురుగానే మా లంచోడుకు వాడినాడు. ఈ రంగు ఇద్దరు ముగ్గురు వస్తారు లంచోడు వస్తూ. బొక్కలు చుట్టూ ఉన్నారు అన్న. ఆడ బొక్కలు ఉంటాడు అన్న. చెప్పొద్దు అన్న రాయేష్ అన్న, అన్ని చెప్పకూడదు అన్న. ఆగిరన్న మొత్తం టీం అన్న అది. జాగ్రత్త నీళ్ళు వాడతా. లోపల ఫాస్ట్ చెప్తా. వాడు లెఫ్ట్ ఉన్నాడు నేను రైట్ అవుట్ చూశాను. డౌన్. ఈగిల్ వన్ డౌన్. నీళ్ళు ఇసురు దగ్గర ఇద్దరు పడ్డారు బేట. నేను పుష్ చేస్తున్నా. ఒక్కడన్నా పడ్డా. ఎక్కడికి? ఇంకో ఇద్దరు రాజేష్ మీరు. రీకాల్ ఉందా? ఓకే. రీకాల్ లేకపోతే షార్ట్స్ గుద్ద తెంగుతుండే తెలుసా నేను. చెరువు ఎక్కడిది పెట్టాడు? ఆ చెరువే లేదు. దొంగ కూడా షార్ట్స్ దుంకిని కాదు హుషారైనట్టు షార్ట్స్. రెండు సార్లు వేసారు కదా మొన్న ఆరు అటు నుంచి చేస్తే ఇటు నుంచి చేద్దామని కదా తప్పించుకున్నాడు షార్ట్స్. గుద్దోలో రాయేసి వస్తారు థియేటర్లో. నేను చెప్తున్నా గుద్దోలో రాయేసి వచ్చి దెంగి తినొస్తారు. డయ్యా 3.5 గంటలు పెత్తుతూనే ఉంటారు. ఇక సినిమా అయిపోయా పాటి ముక్కుల కాటలు పెట్టుకొని పోతావు నువ్వు. చూసుకో. నేను చెప్పినట్టు నేను ముందు జాగ్రత్త. కాటన్ ఒకటి, మాస్క్ ఒకటి పెట్టుకోము. హిట్ దోమలు కూడా ఉంటాయి అలా చుట్టుపక్కల. హిట్ ఒకటి. తర్వాత పాత పర్ఫ్యూమ్స్ ఏమైనా ఉంటే ఒక పర్ఫ్యూమ్ తీసుకో. చూడండి విత్తుతో కూడా ఇట్లా పైన కొట్టి గాలి బుస్ బుస్. నేను ర్యాట్ స్ప్రే తెచ్చిన. ఎందుకు తెచ్చినా నాకే తెలియదు బ్రో. 500 రూపాయలు బొక్క ర్యాట్ స్ప్రే.
Awesome. 10 రూపాయలతో పని అయిపోయింది అన్న. అదే 10 రూపాయలు అమ్మ డామర్ గోళీలు వేస్తే దగ్గర 20 రోజులు ఉంటాయి డామర్ గోళీలు. 4-5 వేస్తే చాలు బ్రో. 4 పెడితే చాలు. 4 కార్నర్స్ 4 పెడితే చాలు డామర్ గోళీలు. మీ వాళ్ళకి కూడా ఎవరు ఉంటే చెప్పేసి ఉండి మీ కార్ ఉంటే కూడా పెట్టేసుకోరు ముందే సేఫ్టీకి. పెట్టేటోళ్ళు అన్న మేము ఎలకలు కొట్టేస్తున్నాయి అంటే ఏదేది అయ్యే పెట్టేటోళ్ళు అన్నట్ట మేము అదే డాంబర్ గోళీలు స్మెల్కి వస్తలేము అవి. ఉన్నది అవును అవి అనుకుంటే అమ్మాయి మందు పెట్టి కాదులే ఇవో మందు ఉన్నట్టు లంచంలో సంపే వాడతారేమో అని చెప్పి వస్తలేము అవి. దగ్గర కూడా వస్తలేవు బ్రో. ఫస్ట్ 2 days వచ్చి చెక్ చేసినాయి అవి. మార్కెట్ అవి తెల్లగా ఉండేసరికి వాటి గొద్దలు నల్లగా ఉంటాయి కదా. అమ్మాయి డేంజర్ గోళీలు ఉన్నాయి. లయన్ మన గొద్దలు నల్లగా ఉంటే తెల్లగా ఏమో డేంజర్ ఉన్నట్టున్నాయి. డేంజర్ డేంజర్ అలాగే దగ్గరనేవి. Marked a vehicle. ఈడ ఆపుతున్నా. ఓ లెఫ్ట్ సైడ్ కూడా జీప్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ అని చేసేద్దాం. మనకి ఓ ఓకే నైస్. పెట్రోల్ వాడిపోయినాయి. సూపర్ లైనర్స్. Awesome. రైట్ సైడ్ ప్యానిక్ రూమ్ లోకి వచ్చిన లంచోకి పొక్క వలిపోయిందా అని ఎరా ఎర్రిపుక పొక్క వలిపోయిందా నీకు? అరే యా మన పేరు దెబ్బేసి అంట బ్రో. లంచోడుక దెబ్బలు పడతాయిరో. పబ్లిక్ థియేటర్స్ ఎప్పటికైనా రిస్కే ఉంటుంది. ఎందుకంటే ప్రీమియర్ షోలు కదా. కొట్లాటలు అయినాయి అనుకో మొత్తం మనది మూవీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అన్నీ ఉంటాయి, కథలు ఉంటాయి. రూమ్ లోకి వెళ్ళిపోతాం మూవీ కాదన్న మనకి ఏదన్నా అయితే కనుక ఇబ్బంది అన్న ఫస్ట్. మనకేం కాదు. నేను క్రికెట్ హెల్మెట్ ఉంది అది పెట్టుకొని పోతా. క్రికెట్ది గార్డ్ ఉన్నది కదా. అగో గార్డ్ కూడా చూపిస్తాగు లైన్. ఇప్పుడే చూపిస్తాగు లైన్. ఏడున్నాడు ఇగో బోయపాటి ఇందులో P91 తీసుకున్నానా ఒటకాయల గాడ్ అది. అది నేను క్రికెట్ ఆడేటప్పుడు గాడ్ అది ఎప్పటిది తెలుసా నాకు తెలిసి 6th క్లాస్ ఇప్పుడు. ఇది 6th క్లాస్. ఇది దాచి పెట్టుకున్నా. నా పెట్టెల ఏముందంటారు కదా ఇట్లాంటివి ఉంటాయి సర్కిల్ ఉంటాయని నా పెట్టెల. చూసినా లైన్ ఇగో దెబ్బలు పడతాయిరో. ఎవరో దెబ్బలేస్తున్నాడు నా చార్ట్స్ కి వస్తున్న కవర్ లో ఉన్నా. నమ్ముతారు అది నా 6th క్లాస్ అది గాడ్ అది. నేను 6th క్లాస్లో నా క్రికెట్ కిట్ ఉండే అందులో ఉండేది. ఓపెన్ చేస్తా అది నా 6th క్లాస్ ఇలా నా గాడ్ అది. అంటే దగ్గర ఎన్ని ఇయర్స్ ఒక 30 సంవత్సరాలు అయిందా? 30 కాదు కానీ 25 years 26 years గాడ్ అది. ఇప్పుడు మనం జోన్ కూడా ఇది నాకు వస్తుందా ఇప్పుడు? టైం లేదు ఇది టపాస్ బాల్కి వస్తుంది ఇప్పుడు. ఇది అన్న టైం లేదన్న సైజ్ డిఫరెంట్ చెక్ చేయాలి బ్రో. సైజ్ వస్తుంది అది వచ్చేస్తుంది బ్రో. ఏం కాదు సేమ్ నేను ఇప్పుడే చెక్ చేసుకున్నా బ్రో. వచ్చేస్తాయి బ్రో. ఏం కాదు పర్ఫెక్ట్ ఉంది. కొంచెం టైట్ ఉంటుంది కానీ ఏం కాదు వచ్చేస్తుందా. దెబ్బలు పడతాయో దెబ్బ